ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. బామలు సత్య బామలు కో ప్రెజెంటెడ్ బై భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి, పవర్డ్ బై రక్షణ ఐఏఎస్ అకాడమీ. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హలో మిత్తి హబీబో. హలో అండి, మీ పేరేంటి? రత్నశ్రీ శేఖర్. రత్నశ్రీ అంటే మీరే, మరి శేఖర్ అంటే ఎవరు? మా పతిదేవుడు. బావగారా? శేఖర్ గారు ఏం చేస్తారు? జిఎస్టి ప్రాక్టీషనర్. సరే మరి, పొలాల్లో పంట పెళ్ళాలతో తంట, ఫాస్ట్ గా. పొలాల్లో పంట పెళ్ళాలతో తంట, పొలాల్లో పంట పెళ్ళాలతో తంట, పొలాల్లో పంట పెళ్ళాలతో తంట. ఇంకా ఫాస్ట్. పొలాల్లో పంట పెళ్ళాలతో తంట. ఇప్పుడు పొలాల్లో పంట పెళ్ళాల్లో తంట. షేకు షేకు. పొలాల్లో పంట పెళ్ళాలతో తంట షేకు. ఫాస్ట్ గా. పొలాల్లో పంట పెళ్ళాలతో తంట షేకు, పొలాల్లో పంట పెళ్ళాలతో తంట షేకు. సూపర్. బావగారు ఏం చేస్తారండి? మిర్చి బిజినెస్. గుంటూరులో మిర్చి బిజినెస్. తగ్గేదిలే. మీ పేరేంటి? ప్రవీణ. నుదుటి మీద బొట్టు బిళ్ళ, నోట్లో ఉంది తిమ్మిరి బిళ్ళ. నుదుటి మీద బొట్టు బిల్ల, నోట్లో ఉంది తిమ్మిరి బిల్ల. నుదుటి మీద బొట్టు బిల్ల, నోట్లో ఉంది తిమ్మిరి బిల్ల. 1 సెకండ్. ఇంకా అనలేదు ఏంటా అని చూస్తా. నుదుటి మీద బొట్టు బిళ్ళ, నోట్లోనే తిమ్మిరి బిళ్ళ. అబ్బా కారం, అబ్బా కారం. నుదుటి మీద బొట్టు బిల్ల, నోట్లో తిమ్మిరి బిల్ల. అబ్బా కారం, అబ్బా కారం. నుదుటి మీద బొట్టు బిల్ల, నోట్లో తిమ్మిరి బిల్ల. అబ్బా కారం. నుదుటి మీద బొట్టు బిల్ల, నోట్లో తిమ్మిరి బిల్ల. అబ్బా కారం. ఫాస్ట్ గా. నుదుటి మీద బొట్టు బిల్ల, నోట్లో తిమ్మిరి బిల్ల. అబ్బా కారం, అబ్బా కారం. నుదుటి మీద బొట్టు బిల్ల, నోట్లో తిమ్మిరి బిల్ల. అబ్బా కారం. సూపర్. పేరేంటి? అంబిక. ఏ సందర్భంగా బావగారు నకిలీ చేపించారు? ఆయన ఇవ్వలేకపోయారు, నేను తీసుకున్నా. ఎలాంటి సందర్భాల్లో బావగారి మీద కోపం వస్తుంది? చెప్పిన మాట వినకపోతే. ఎప్పుడు వినరైనా? ఎప్పుడు వీడు కోపం వచ్చినప్పుడు బొంగుముద్దు పెడతావా? ఏదో ఒకసారి చూపి. సరే, పొలాల్లో పంట పెళ్ళాలతో తంట, సెల్ఫీ. పొలాల్లో పంట పెళ్ళాలతో తంట, సెల్ఫీ. పొలాల్లో పంట పెళ్ళాలతో తంట, సెల్ఫీ. సెల్ఫీ అంటే సెల్ఫీ అనడం కాదు, అది. పొలాల్లో పంట పెళ్ళాలతో తంట, అది సెల్ఫీ. పొలాల్లో పంట పెళ్ళాలతో తంట, చీజ్ చీజ్. చీజ్ అంటే ఏదో వంటల్లో వేసే చీజ్ అన్నట్టు 4 వేయడం కాదు. పొలాల్లో పంట పెళ్ళాలతో తంట, పొలాల్లో పంట. ఇదేంటిది? పొలాల్లో పంట పెళ్ళాలతో తంట, ఫాస్ట్ గా. పొలాల్లో పంట పెళ్ళాలతో ఇంకా. తంట, పొలాల్లో పొలాల్లో పంట పెళ్ళాలతో తంట, పొలాల్లో పంట పెళ్ళాలతో తంట. సూపర్. పేరేంటి? రేణుక. బావగారి పేరేంటో? నవీన్. ఎలాంటి సందర్భాల్లో నీకు బావగారి మీద కోపం వస్తుంది? అసలు రాదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు షాపింగ్కి వెళ్తున్నావు, ఎదురుగా బావగారు బండి మీద అమ్మాయిని ఎక్కించుకొని అలా జాలీగా హుషారుగా వెళ్ళిపోతున్నారు, చూసావు, అప్పుడు షోకే పర్లేదు, షోకే పర్లేదు. సూపర్ ఉమెన్. బావగారు ఏం చేస్తుంటారు? అకౌంటెంట్. ఏం లెక్కలు చూడడం, సంక్రాంతికి వస్తున్నాంలో పెద్దలు లాగా. అంటే మా హస్బెండ్ చిన్నల్లుడు కదా. అంటే జండు బాబు అనమాట. నుదుటి మీద బొట్టు బిళ్ళ, నోట్లోని తిమ్మిరి బిళ్ళ. నుదుటి మీద బొట్టు బిల్ల, నోట్లో తిమ్మిరి బిల్ల. నుదుటి మీద బొట్టు బిల్ల, నోట్లో ఉన్న తిమ్మిరి బిల్ల. నుదుటి మీద బొట్టు బిళ్ళ, నోట్లోని తిమ్మిరి బిళ్ళ అనాలి. రెడీ, 3, 2, 1 గో. అది ఎంత? నుదుటి మీద బొట్టు బిల్ల, నోట్లో తిమ్మిరి బిల్ల. నుదుటి
మీద బొట్టు పిల్ల నోట్లో తిమ్మిరి పిల్ల నుదుటి మీద బొట్టు పిల్ల నోట్లో తిమ్మిరి పిల్ల. ఇదే కంటిన్యూ చేసామనుకో నైట్ నిద్రలో లేచి బెడ్ మీద కూడా అన్నామంటే బావగారు ఏమనుకుంటారు ఏంటో అసలే జాక్పాట్ కొట్టారు. నుదుటి మీద బొట్టు పిల్ల నోట్లో తిమ్మిరి పిల్ల. ఫాస్ట్ గా నుదుటి మీద బొట్టు పిల్ల నోట్లో తిమ్మిరి పిల్ల. నుదుటి మీద బొట్టు పిల్ల నోట్లో తిమ్మిరి పిల్ల. సూపర్. కంగ్రాచులేషన్స్ అంబికా దర్బార్ బత్తి నుంచి గిఫ్ట్ హ్యాంపర్. లైఫ్ లో ఎంతో హుషారుగా ఉన్నా అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు మనసుని అలా దిగాలు చేసేస్తాయి. సో ప్రతి ఒక్కరి జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అలా ప్రతి ఒక్క మహిళ జీవితం ఒక పుస్తకం అయితే ఆమె డైరీలో ఉండే పేజీలే మన సెకండ్ రౌండ్. ఆమె డైరీలో కొన్ని పేజీలు. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు స్వర్ణ గారు. హలో స్వర్ణ గారు. హాయ్ అన్నాయ్. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ రోజు మీ అందరి ముందు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా నవ్వుతూ ఉన్నాను అంటే మా నాన్న 5 మంది ఆడపిల్లల్ని పెంచాడండి. మా నాన్న మా 5 మందిని పెట్టుకొని మా మదర్ టైలరింగ్ చేస్తూ మా నాన్న ఏదో చిన్న బిజినెస్ చేస్తారు. మాకు ఫ్యాక్టరీ ఉంటుందండి, ఆ ఫ్యాక్టరీ కాలిపోయిందండి. 2 ఏళ్ళు మాకు తినడానికి కూడా ఏమీ లేదండి. 5 మంది ఆడపిల్లలము నట్టింట్లో కూర్చొని మా అమ్మ నాన్ని పట్టుకొని 5 మంది కూర్చొని ఏడుస్తూ ఉన్నాము. తర్వాత మళ్ళీ ఇంకో బిజినెస్, అదే బిజినెస్ కొంచెం పెద్ద చేసుకొని వేరే ఊరెళ్ళి మా 5 మందిని వదిలిపెట్టి వేరే ఊరెళ్ళి సంపాదించాలనుకున్నాడండి. కానీ అక్కడ దేవుడు కూడా మాకు సౌకరించలేదు. అక్కడ మా నాన్నకి యాక్సిడెంట్ అయింది. ఒక్క ఆడపిల్లని పెంచాలంటే ఎంతో కష్టమండి. 5 మందిని పెట్టుకొని లోకమంతా ఎలా చూసిందో తెలుసా అండి. వీళ్ళ ఆడపిల్లలు వీళ్ళ నాన్న పెళ్లి చేయలేడు అని చెప్పి అనేవాళ్ళండి. మా నాన్న వచ్చారండి మా దగ్గరికి. అక్కడ బిజినెస్ మానేసి మా దగ్గరే ఉన్నారండి. అందరు అడిగారండి, మీ అక్కకు పెళ్ళి ఎవరైనా హెల్ప్ చేశారండి? హెల్ప్ చేసేది ఏందండి? ఎవరండి హెల్ప్ చేసేది? మా నాన్న కష్టపడ్డాడండి, మా అమ్మ కష్టపడిందండి. ఈ రోజు నేను ఇంత గొప్పగా చెప్పుకుంటున్నానంటే మా నాన్న వెనక ఎంత స్ట్రగుల్ చేశారో ఆలోచించండి. ఇంటర్వ్యూస్కి తీసుకెళ్ళాడండి, నిజం చెప్తున్నాను. ఒకరోజు ఇంటర్వ్యూ అడిగండి, నా చెప్పులు దిగిపోయినాయండి. ఆ రోజు అనుకోకుండా ఆయన చెప్పులు ఇచ్చాడండి. 5 మంది ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసి మా నాన్న సూపర్ హీరోగా నిలిచాడండి. నేను ఆ విషయం గర్వంగా చెప్పుకుంటానండి. అన్నయ్య, విత్ యువర్ పర్మిషన్ మా డాడీ నేను చూపిస్తాను. ఎప్పుడు అనుకుంటాను మా నాన్ని అందరిలో చూపించాలి, అందరిలో నిలబెట్టాలని. ఈ రోజు నాకు ఈ అవకాశం వచ్చింది. ఐఎమ్ సో ప్రౌడ్. నాన్న, ఐ లవ్ యూ సో మచ్. నాన్న, ఐ లవ్ యూ సో మచ్. నిజంగా పెద్దనాన్న గారు మీరు చాలా గ్రేట్. సో ఒక్క అమ్మాయిని ఇంట్లోంచి పంపించడమే హ్యాపీగా అనేది ఈ రోజుల్లో టఫెస్ట్ టాస్క్. అలాంటిది మీరు 5గురిని సో మీరు కష్టపడుతూ వాళ్ళకి ఏ కష్టం లేకుండా పంపించారు. సో ఇప్పుడు ఒక తమ్ముళ్ళ లేదా అన్నయ్యలా భావించి ఇక్కడ చెప్పి నీకు ఊరికినే పంపించకూడదు. మా సిస్టర్ని, ఇంటికి వచ్చిన సిస్టర్ని అలా పంపిస్తే బాగోదు. కానుక ఇచ్చే పంపించాలి, చిన్నదైనా పెద్దదైనా, అంతే కదా? Let's start our third round. Oh Shivangi. రూల్స్ తెలుసు కదా. మ్యూజికల్ చైర్ అని పరిగెట్టుకుంటూ కూర్చోవడం కాదు, డాన్స్ చేస్తూ పరిగెడుతూ అప్పుడు కూర్చోవాలి. ఓకే, మ్యూజిక్ స్టార్ట్. I love you too, నిజమే I love you too. I love you too, really I love you too.
రివర్స్ కూర్చున్నారు, నేను కరెక్ట్ కూర్చోలేదని లోపల లాగేసుకుని కూర్చున్నారు. పేరేంటి? ఉదయ. సో టేక్ రెస్ట్. ఒక చైర్ తీసుకో. లేమ్మా. మ్యూజిక్. రమ్య, ఏం జరిగింది రమ్య అక్కడ అసలు? జస్ట్ సిట్కేస్ లాగేసింది. లాగేసింది అంతే, అలాగే లాగేయాలి అందరూ. ఓయ్ అమ్మోయ్, లేక ఇంకా కూర్చున్నావు కానీ. నా బంగారు మల్లె పిల్లి పుల్గోలయ్యింది నీ వల్లే. ఏం జరిగింది పావని? వెతుక్కుని లేపే వచ్చి కూర్చేసుకున్నా. అరెరెరెరె. పావని టేక్ రెస్ట్. థాంక్యూ. ఓ అమ్మో, లే నువ్వు లే. రెడీ, మ్యూజిక్. సిల్కులుంగి కట్టి పూల చొక్క వేసిన కళ్ళ జోడు పెట్టి నీకు కన్ను కొట్టిన పంపరా పరు నీకే బామా, పంపరా పరు నీకే. మన చైర్ లాగేసి కూర్చుంది. అమ్మా సరే, నువ్వు వెళ్ళి కూర్చో. ఓ అమ్మా, లేక అక్కడ. అంబికా దర్బార్ బతి వారి నుంచి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్, సెకండ్ రన్నర్ అప్. సో ఫస్ట్ రన్నర్ అప్ గా గెలిచి అంబికా దర్బార్ బతి గిఫ్ట్ హ్యాంపర్ అందుకుంటున్న జ్యోతికి గట్టిగా కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. విన్నర్ గా ఓ శివంగా నిలిచింది భారతి. గట్టిగా చప్పట్లో. సో పూర్ణేశ్వర్ గారు, నేను మీకు ఒక 2 స్టిక్స్ ఇస్తాను అంబికా దర్బార్ బతి. సో ఈ 2 చూసి జాగ్రత్తగా దీంట్లో ఏం ఫ్లేవర్స్ ఉన్నాయో ఒక 2-3 చెప్పండి. తులసి, లవంగం, గులాబీ. ఎగ్జాక్ట్లీ. సో అంబికా దర్బార్ బత్తిలో తులసి, లవంగం, గులాబీతో పాటు లవణం, జవాదా, బగాడు, అగరు చెక్క, ఒట్టివేర్లు వంటి వనమూలికలతో పాటు హోమ ద్రవ్యాలు కూడా ఉన్నాయి. అందుకే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. ఏమంటారు? అందుకే అమ్మని మర్చిపోలేము, అంబికాని మర్చిపోలేము. సూపర్. ఇంత అద్భుతంగా చెప్పినందుకు మీకు అంబికా దర్బార్ బత్తి వారి గిఫ్ట్ హ్యాంపర్. బాగా పూజలు చేయండి. మనిషి ఎంత హ్యాపీగా ఉన్నా ఒక బెస్ట్ ఫ్రెండ్ కానీ ఓ తోబుట్టు కానీ పక్కన ఉన్నప్పుడే సో తను ఫీల్ అవుతున్న రిగ్రెట్ని కానీ తన మనసులో ఉన్న బాధను కానీ చెప్పుకోగలుగుతారు. సో ఒక ఫ్యామిలీ అందరూ కలిసినప్పుడే మన మనసులో బాధలు బయటకు వస్తాయి, మన మనసులో మాటలు బయటకు వస్తాయి. ఆ రౌండ్ పేరే మనసులో మాట. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని మనతో షేర్ చేసుకోవడానికి మనమే తన కుటుంబం అనుకొని మన ముందుకు వస్తున్నారు దుర్గా భవాని గారు. నువ్వేదో చెప్పాలి అనుకుంటున్నావు, ఏంటది? ఫస్ట్ నుంచి హాస్టల్లో పెరిగాము. వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు వస్తుంటే నాకు మా నాన్నుంటే బాగుండు అని చాలా మా నాన్న ఒళ్ళో పడుకొని మా నాన్న నన్ను ఎత్తుకుంటే ఎంత బాగుండో అనిపించింది. ఇప్పటికన్నా అమ్మ నాన్న ఒక దగ్గర అవ్వాలని ఇప్పటికీ నేను అదే కోరుకుంటాను. పిల్లల్ని దూరం చేసుకోవాకండి, వాళ్ళకుండే సజెషన్స్ చాలా ఉంటాయి. తమ్ముడు ఉన్నాడు, తమ్ముడికి నేను చెప్పుకోలేను, తమ్ముడికి నాకు చెప్తుంటే నేనేమైపోవాలి అని అనిపిస్తుంది. అసలు నాన్నగారు అమ్మ ఎందుకు విడిపోయారు? ఫ్యామిలీ ఇష్యూస్ సార్. సో నాన్నగారు వేరే చోట, అమ్మగారు వేరే చోట.
చిన్నప్పటి నుంచి హాస్టలే. చిన్నప్పటి నుంచి హాస్టల్. మాకు తినటం రాదు, స్నానం చేయటం రాదు, బట్టలు వేసుకోవడం రాదు. ఏదో ఆయమ్మలు అలా అలా చేసుకోవటం చేత కాదా తిడుతూ కొడుతూ అలా ఉండేవాళ్ళం. సో ఎప్పటి వరకు ఉన్నారు హాస్టల్లో అలాగా? 17 years దాకా సార్. హాస్టల్లో ఉన్న రోజులు గుర్తు చేసుకుంటే ఎలా ఉంటుంది ఇప్పుడు? నరకం సార్, చాలా ఇబ్బందులు ఉంటాయి సార్. ఫుడ్ కూడా బాగుండదు సార్ మాకు అసలు. మేము చాలా సార్లు పడేసిన రోజులు ఉన్నాయి, కడుపు మార్చుకొని నీళ్లు తాగిన రోజులు ఉన్నాయి. ఏ తింటే తిను లేకపోతే పడే అన్న రోజులు కూడా చాలా చాలా ఉన్నాయి సార్ మాకైతే. తమ్ముడు పేరేంటి? సూర్యతేజ. సూర్యతేజ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ట్రావెల్స్ గా చేస్తున్నాడు సార్. కానీ ఇప్పుడు వాడు నాతో ఒక్క రోజు కూడా ఒక్కసారి కూడా అక్క ఎలా ఉన్నావు అని కూడా అడగడు. ఎందుకు ఏమన్నా గొడవ పడ్డారా? లేదు సార్, నాకు ఎవరు వద్దు అని వెళ్ళిపోయాడు సార్. సో అమ్మ నాన్నలు తీసుకున్న చిన్న ఆ నిర్ణయం వల్ల సో పిల్లలు చూసారా, సో వాళ్ళు ఎవరు లేరు అనుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉన్న అక్కతో బాధలు పంచుకోవాల్సిన అక్కతో కూడా మాట్లాడకుండా అయిపోతున్నారు డిప్రెషన్. రాఖీ వచ్చినప్పుడల్లా నాకు గుర్తొస్తాడు సార్. నేను నా తమ్ముడికి రాఖీ కడితే బాగుండు అని నేను చాలా ఎన్నిసార్లు ఏడ్చాను. రాఖీ కొన్ని దాచిపెట్టుకున్న రోజులు ఉన్నాయి సార్. నాన్న నువ్వు ఒకసారి అక్క దగ్గరికి రా, మీరిద్దరూ కలిసి మాట్లాడుకోవాలి. ఇందులో నీ తప్పు లేదు, అక్క తప్పు లేదు. విధి మీతో ఆడిన ఈ నాటకం ఇది. సో నువ్వు ఒకసారి వచ్చి అక్కతో మాట్లాడాలి. బావగారు ఏం చేస్తారు? మెడికల్ కంప్యూటర్ ఆపరేటర్ సార్. సో ఇప్పుడు లైఫ్ అయితే ఫ్యామిలీ లైఫ్ అయితే హ్యాపీ. చాలా బాగుంది సో సార్. నువ్వు అన్ని కష్టాలు పడ్డందుకు మంచి హస్బెండ్ ఇచ్చాడు ఆ దేవుడు. అవును. సో అమ్మ ఎలా ఉన్నారు ఇప్పుడు? తెలుసు సార్, మాట్లాడరు, రారు నా దగ్గరికి. నాన్నగారు? నాన్న ఎక్కడున్నారో తెలియదు సార్. సో ఎవరు లేకపోతే అనాథలుగా ఉండడం వేరు, అందరూ ఉండి అనాథలుగా అవ్వడం వేరు. సో అమ్మ అయినా రాదా? ఎందుకు తనకి నీకేం గొడవ లేదు? లేదు సార్, రాదు. వస్తే మా ఇంట్లో తినాల్సి వచ్చిద్ది అని చెప్పేసి తనకంటూ కొన్ని పేషెంట్స్ ఉంటాయి కదా సార్, తను రాదు. నువ్వు కానీ బావగారు కానీ అమ్మ దగ్గరికి వెళ్తారా ఎప్పుడైనా? వస్తే ఖర్చు అయిద్దేమో అని చెప్పేసి తను ఆలోచిస్తారు. అందుకని మేము కూడా వెళ్ళాం సార్. అందరికి మా పిల్లలు అడుగుతారు, అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు, కనీసం అమ్మమ్మ మనల్ని ఒక్కసారి కూడా పిలవదు ఎందుకమ్మా అని అడుగుతారు. ఈ షో అయిన తర్వాత అయినా అమ్మ మళ్ళీ నీ దగ్గరికి వస్తుందో లేదో నాకు తెలియదు కానీ, బట్ సూర్యతేజ నువ్వు అక్క దగ్గరికి రా. సో మాట్లాడు. సో ప్లీజ్, అక్క తమ్ముళ్ళ బంధం అంటే ఈ ప్రపంచంలో ద బెస్ట్ రిలేషన్. సో నీకు అక్క ఉంది, అలాంటి రిలేషన్ మిస్ చేయకు. సో ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు కానీ సో ఒక్కసారి అక్క దగ్గరికి వచ్చి సో నీ మనసులో బాధ ఏంటో తనకు చెప్తే తను ఇన్ని రోజులు దాచుకున్న బాధ నీతో చెప్పుద్ది. సో డెఫినెట్గా తమ్ముడు నువ్వు కలవాలి. మంచి హస్బెండ్ దొరికాడు కాబట్టి నీకు ఇప్పటి నుంచి అన్నా హ్యాపీగా ఉన్నావు. ఇన్నాళ్ళు అమ్మ నాన్న తమ్ముడు సో ఎవరి ప్రేమ నీకు దొరకలేదు అని బాధపడుతున్నావు. బట్ ఈ బ్రదర్ దగ్గరికి వచ్చావు కాబట్టి సో నిన్ను ఉట్టిగా అంటే ఎప్పుడు పండక్కి ఎవరింటికి వెళ్ళలేదన్నావు కదా, ఇప్పుడు పుట్టింటికి వచ్చావు కాబట్టి నీకు చీర సారీ ఇచ్చే పంపాలి. ఓకేనా? ప